చూసానండి, నిజమే. యాక్చువల్గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోవటం నిజమే. వాళ్ళ ఇరువురి తరపున బంధువులు అంగీకరించి పెళ్లికి అంగీకరించడం కూడా నిజమే. అయితే ఈ సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలిశారండి. విజయ్ దేవరకొండ ఈరోజు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి గారిని కలిసి నా వివాహానికి, నా పెళ్లి రిసెప్షన్కి రావాలని చెప్పడం, మనం ఆ ఫోటో ఒకటి నేను చూశాను. రేవంత్ రెడ్డి గారిని విజయ్ దేవరకొండ కలవటం, విజయ్ దేవరకొండ ఇద్దరు బంధువులు కూడా రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగటం అనేది కూడా మనం చూసాం. ఆ విధంగా పెళ్లి ఆహ్వానానికి పిలవటం మనం అంటే అక్కడ పెద్ద హైలైట్ చేసి చెప్పలేదు, కానీ వాళ్ళ పెళ్లి నిమిత్తమే రేవంత్ రెడ్డి గారిని కలవటం అనేది అయితే నిజం. ఆ విధంగా ఈరోజు ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖున పెళ్ళి అవుతుందండి. వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మళ్ళీ తిరిగి అంటే కొన్ని సినిమాల విషయంలో దెబ్బతిన్నా కానీ మళ్ళీ మరిన్ని గొప్ప సినిమాలు చేసి మళ్ళీ మంచి ఒక స్టార్ హీరో రేంజ్లో విజయ్ దేవరకొండ నిలబడతాడని నేను అనుకుంటున్నాను. అవునండి, ఈవిడ్ని అలాగా ఉంటుందండి. ఈవిడికి బ్రైట్ ఫ్యూచర్ అయితే తేడా ఉండదు. ఎందుకంటున్నా అంటే గతంలో సమంతాన్ని కూడా ఇలాగే అన్నారు. సమంతాన్ని పెళ్ళి అయింది కదా, ఆవిడ పాత్రలు పోతాయేమో, ఆవిడ సరిగా చేయదేమో అన్న ఏదో ఒకప్పుడున్న ఇది మొన్న సమంత కూడా అంటగట్టారు. కానీ ఏంటంటే ఆవిడ పెళ్ళైన తర్వాత మన రంగస్థలంలో సినిమాలో యాక్ట్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పకలే. ఇక్కడ ఆవిడ నటి, అందమైన నటి లేదా బాగా చేసే నటే కాదని మనం చూసుకోవాలి. కానండి ఆవిడకి పెళ్ళైతే మనకెందుకు, పెళ్లి కాకపోతే మనకెందుకు, ఆవిడ చూసేది అక్కడ మన ముఖం. కానీ అంతకంటే ఏం కాదు. ఆవిడ బాగా చేయగలిగితే కనుక పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా అది సంబంధమే కాదు, బాగా చేసిందా లేక అన్నదే మనం ముఖ్యం. చూశానండి. వెడ్డింగ్ కార్డు ఏదైనా సరే వాళ్ళు పెళ్లి అవటం అయితే నిజం. వెడ్డింగ్ కార్డు అది కొంతమంది ఫ్యాన్స్ క్రియేటెడ్ ఉంటుంది. మన ఒరిజినల్ ఐడిని పట్టుకుంటేనే కానీ అది మనకు తెలియదండి. వారాలుగా పెళ్లి కార్డు ఎలాగున్నా సరే పెళ్లి అవటం అయితే మాత్రం నిజం. ఆ విధంగా వాళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుని కలకాలం కలిసి ఉండేలాగా ఉండాలని మనం కూడా దీవిద్దాం. నేను కూడా దీవిస్తున్నాను.